ఎవరు? నన్ను నిశాని సీనయ్య అంటారులే. ఓ, ఏం పని మీద వచ్చారు? నీకు చిన్న కథ చెప్పి పోదామని. నాకు కథలు వినేంత తీరిక లేదు. ఇది అరికథ కాదు, చిన్న పెట్ట కథ. వెనకటికి భారతంలో ఇలువిద్య నేర్చుకున్న నేరానికి ఏకలవ్వుడి బొటనేలు తెగి కింద పడిపోయింది. రాసినోడికి లోకానికి అంతవరకే తెలుసు. ఆ తర్వాత నేను చెప్తా. ఈ విద్య నేర్చుకున్నందుకే కదా మన బతుకు ఇట్ట అయిపోయిందని బాధపడ్డ ఆ బొటనేలు చదువుకున్నోడి మీద ఖచ్చితో కలియుగంలో ఈ సీనయ్య ఎడం చేతికొచ్చి లటక్కన తుక్కుంది. మనకు పొట్ట కోస్తే అత్తరం ముక్క రాదు. కానీ ఈ కాలేజీ వ్యవహారాలన్నిట్లోనూ ఈ సీనయ్య నిశాని పడందే పైళ్ళు కదలవో. నీ ఆత్మకథ నాకెందుకు చెప్తున్నట్టు? అర్థం చేసుకుంటావని. చూడు, నువ్వీ కాలేజీకి ప్రిన్సిపల్ అయితే నాను చైర్మన్ని. అట్టాటిది నా బామ్మర్ది బేబీరావు చేత అందరూ చూస్తుండగా ఓ ఆడదాని కాలు పట్టించినావంట. అతను ఎంత దుర్మార్గం చేశాడో మీకు తెలుసా? ఏం చేశాడే? ఏదో సరదాగా ఓ ఆడపిల్ల జడలో 4 ఎంటుకలు గత్తిరిచ్చాడు, అంతేగా. సీనయ్య గారు, మీరు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఓ ఆడపిల్ల జుట్టు కత్తిరించిన నేరానికి అతను ఏం చేసినా పాపం లేదు. ఈ విషయంలో అతన్ని మందలించడానికి బదులు వెనకేసి రావడం చాలా దారుణం అండి. ఎదవ జుట్టు ఇవాళ దిగిపోతే 4 రోజులకు మొలుస్తుంది. కానీ మన కనెక్షన్లు దిగిపోతే మాత్రం కలవడం కట్టం. రాందాసు, అమ్మగోరికి రోజు కాస్తంత చల్లటి మజ్జిగిస్తా ఉండు, ఏడైనా తగ్గుద్ది. అమ్మా, ఏమిటలా అన్నా? ఏం లేదమ్మా, కాలేజీలో ఇవ్వ గొడవలు, కాస్త తలనొప్పిగా ఉంది. తలనొప్పా? ఒళ్ళు కూడా వెచ్చబడింది. ఎవరికి? డాక్టర్కి. అయ్యో, ఇంత చిన్నదానికి డాక్టర్ ఎందుకమ్మా? పెట్టే ఫోను, తగ్గిపోతుందిలే. ఊళ్ళో ఎవరికే వచ్చినా నువ్వు నానా హైరాణ పడతావు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మంచిదే, కానీ నీ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోకుండానా? నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరన్నారు చెప్పు? రేపు నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా? తట్టుకుని బ్రతకగలనా? పిచ్చి పిల్ల, ఇప్పుడేమైందమ్మా? ఇదిగో అమ్మా, ఇదే చెప్తున్నా. నువ్వు రేపటి నుంచి 6 ఇంట్లో ఉండకపోతే నా మీద ఒట్టే. లే, భోంచేద్దాం. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. కనీసం ఒక్క ముద్ద చారాన్ని తిందో గాని నీ ముద్దలు కలిపి పెడతానుగా, మా అమ్మ కదా. లేదమ్మా, నాకు తినాలని లేదు. ఇందా, కనీసం ఈ పాలన తాగా. ఇక చాలు. ఎన్నో లేవు, ఒక్క గుక్క. ఈ కాస్త దానికి ఇంత మారం చేశావు. భారతి, నిన్ను చూస్తుంటే నువ్వు నాకు తల్లివో నేను నీకు తల్లినో అర్థం కావటం లేదమ్మా. డోసు పోతే ఆవిడ మన మాట వినరండి. బామర్దే బామర్దే బామర్దే, ఏట్రా ఇంకా బాధపడిపోతున్నా? వెళ్ళి శారదమ్మకి వార్నింగ్ ఇచ్చొచ్చాగా. వార్నింగ్ ఇచ్చావా? ఆ శ్రీకాంత్ గాడి గ్యాంగ్ నన్ను అంత అవమానపరుస్తే నువ్వు వెళ్ళి వార్నింగ్ ఇచ్చావా? ఈ చేతులతో
ఈ చేతులతో ఆడదాని కాళ్ళు పట్టించారు బాబా, ఆడదాని కాళ్ళు పట్టించారు. బామ్మర్దే, నీకంత అవమానం జరిగితే నేను పగ తీర్చుకోకుండా ఉంటానంట్రా? నిజంగానా? కంకు బట్టు కన్నీటి బొట్టు నేల మీద పడితేనే ఇరాటుడి దేశం ఎడారైపోద్దంటే, మరి ఈ సీనయ్య బామ్మర్ది నెత్తుటి బొట్టు కింద పడితే కాలేజీని బల్లకాడు చేసేను. చెక్ డే. పెద్దలున్న మిద్దలున్న పాపం ఇదే, అడుగునున్న అడుగు తిన్న లోకం ఇది. ఇది భూలోకమబ్బి. ఇట అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, ఏ లోకం తల్లి. ఇటయే బాష్ప జలాలు, ఇటయే బాష్ప జలాలు. కూడులేని లోకమిది, గుండెలోతు తాపమిది, సోమయాజి శాపమిది, భూమి అడుగు లోకమిది. అస్థిమూల పంజరాలు, ఆతరావ మందిరాలు, ఏ లోకం తల్లి. ఇటయే బాష్ప జలాలు. చటా శబ్దమేమి, చక్రాలకు రక్తమేమి, హే లోకం తల్లి. ఇక కనిపించదు కాలనేమి, 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 కాలనేమి. చటా శబ్దమేమి, చక్రాలకు రక్తమేమి, ఏ లోకం తల్లి. ఇక కనిపించడు కాలనేమి. అస్థిమూల పంజరాలు, ఆతరావ మందిరాలు, ఏ లోకం తల్లి. ఇటయే బాష్ప జలాలు. మృత్యువనే మైదానం, శత్రువనే అజ్ఞానం, ఈర్షలోని ఒక దాహం, సంజలాంటి సందేహం. సందేహం, 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 సందేహం. అస్థిమూల పంజరాలు, ఆతరావ మందిరాలు, ఏ లోకం తల్లి. ఇటయే బాష్ప జలాలు. ఒకే రకపు తోలు బొమ్మలు, ఒకే వైపు ఒకే నడక, ఎక్కడికే తల్లి. ఈట ఏదో కత్తులన్నది. అస్థిమూల పంజరాలు, ఆతరావ మందిరాలు, ఏ లోకం తల్లి. ఇటయే బాష్ప జలాలు, ఇటయే